వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి వక్రాక్షలోని ప్రధాన అంశాలు. వక్రాక్ష అంటే అర్థం కాలేదా? అదేనండి, సాక్షి. జగన్మోహన్ రెడ్డి విషపుత్రిక సాక్షిలోని అంశాలు ఒకసారి చూద్దాం. ఏజెంట్లే లేకుండా ఎన్నికల పెద్ద హెడ్డింగ్ పెట్టింది. చాలా పెద్ద హెడ్డింగ్ పెట్టింది. ఏజెంట్లే లేకుండా ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2019, 2024 మధ్యలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏజెంట్లే లేకుండా జరిపారు ఎన్నికలు. ఏజెంట్లు కాదు, ఓటర్లు లేరు, అభ్యర్థులు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి పొంగనూరు, పొడంగి, తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాల్లో అభ్యర్థుల నామినేషన్లు కూడా వేయనివ్వాల. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ రోజు సాక్షి తల ఏడ ఎట్టుకుందో తెలియదు. ఇవాళ మాత్రం పెద్ద అక్షరాలు రాసింది. ఏజెంట్లు లేకుండా ఎందుకుంటారు? ప్రతి బూత్లో ఏజెంట్లు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. ఇక సుందరాంగుడు ఏం మాట్లాడాడో చూద్దాం. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం కోని నీ పరిపాలనలో అదే జడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఎవరిని నామినేషన్ వేయనివ్వకుండా ఏకగ్రహం చేసుకున్నావు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా 11 మంది అభ్యర్థులు. నీ లక్కీ నెంబర్, జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ 11. ఆ 11 సంఖ్యను బేస్ చేసుకుని 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఆ 11 మందిలో 8 మందో 9 మందో నీ వాళ్ళే, నీ మనుషుల చేత నామినేషన్ వేయించావు. ఇంకా నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఏజెంట్లే లేరని? ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసుకున్నారు. మీ నాయకులు అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా తిరిగారు. అవినాష్ రెడ్డి ఓటర్ల దగ్గరికి, పోలింగ్ బూత్ దగ్గరికి వస్తే అరాచకాలు సృష్టిస్తాడేమోనన్న భయంతో, అనుమానంతో పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తే మధ్యలో జీప్ దిగి పారిపోయాడు. ఆ తర్వాత మీటింగ్లు పెట్టాడు, ప్రెస్ మీట్లు పెట్టాడు, హడావుడి చేస్తానే ఉన్నాడు అక్కడక్కడ. అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదే. పక్షపాతం ఎవరి పక్కన చూపించారు? పోలీసులు మీ వైపే చూపించారుగా. మొన్న ఎన్నికల్లో కూడా పోలీసుల విధులను అడ్డగించి ఆ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుకుంటా అడ్డగోలుగా దౌర్జన్యంగా ఒక 20 మంది పేటీఎం గార్డులు వేసుకుని పోలీస్ జీప్ అడ్డగిస్తే వెనక నుంచి అవినాష్ రెడ్డి పారిపోయాడు. ఆ సుధీర్ రెడ్డిని, ఆ పేటీఎం గార్డుని పోలీసులు అరెస్ట్ చేయలేదే. అంటే ఇంకా పోలీసులు మీ పట్ల పక్షపాతం చూపిస్తున్నారనే కదా అర్థం. పక్షపాతం చూపించకుండా ఉన్నట్టయితే టీడీపీ ఎమ్మెల్సీని హౌస్ అరెస్ట్ చేసినట్టు వీళ్ళందరూ హౌస్ అరెస్ట్ చేయాలి కదా. చేయలేదు కదా. జీప్ దిగి పారిపోయిన అవినాష్ రెడ్డిని మళ్ళీ అదుపులో తీసుకోలేదంటే పోలీసులు ఇంకా నీ మాట అంటున్నారనే కదా. అవునా జగన్మోహన్ రెడ్డి గారు? నిజాలు మాట్లాడుతూ నేర్చుకోండి. నోరు తెరిస్తే అబద్ధం, లెగిస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం. మాట్లాడే ప్రతి మాట అబద్ధమే. ఎన్నాళ్ళు ఈ అబద్ధాల బ్రతుకు? టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్ అంట. ఏం కడిగాడు? మన ఎన్నికలప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి గొడవలు జరగనివ్వకుండా, అల్లర్లను ప్రేరేపించకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మన్ననలు పొంది ఎన్నికలు చక్కగా నిర్వహించారు. ఆ సందర్భంగా పోలింగ్ బూత్లో కూర్చున్న ఏజెంట్లకి, తదితరులకి భోజనాలు పెట్టారు. వాళ్ళు తిన్న కంచాలు కడిగి పారేసావా? అంతేనా? నువ్వు కడిగి పారేసింది అయ్యే కదా. అంతకని ఏం కడిగి పారేస్తావు నువ్వు? నీ నియోజకవర్గంలో నీ సొంత జడ్పీటీ స్థానం ఓడిపోతున్నానన్న ఆందోళనతో, భయంతో, వణుకుతో, ప్రజలు తిరస్కరించారన్న దుగ్ధతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఈ ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో మళ్ళీ ఎన్నికలు జరిపించాలంట. నీ పరిపాలనలో జరిగిన అవకతవకల మీద, ఆ రోజు జరిగిన మీ దొమ్మిల మీద, దౌర్జన్యాల మీద, మీరు చేసిన హత్యల మీద, మీరు అభ్యర్థుల కాళ్ళు చేతులు నరికేసిన దాని మీద ఆ రోజు నువ్వు ఎందుకు కోరలా? ఆ రోజు ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాలను పంపించండి, నా వల్ల కావట్లేదు ఈ పోలీసులు కంట్రోల్ చేయటం అని చెప్పి నువ్వు ఎందుకు కోరలేదు? వాళ్ళు ఏదో 2 జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలు చక్కగా పనితీరు కనబరిచి చక్కగా ఎలక్షన్ జరిపిస్తే ఒంటేలు పోసుకుంటున్నావా? ఒంటేలు. ఏం పద్ధతి జగన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అని అర్థమవుతుందా? దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. మీరు కోర్టుకు వెళ్ళారు, మొత్తం ఉప ఎన్నికలు జరిపించమన్నారు. ఎలక్షన్ కమిషన్ పరిశీలించి 2 పోలింగ్ బూత్తుల్లో రీఎలక్షన్ జరిపించింది. ఆ 2 పోలింగ్ బూత్తుల్లో కూడా మీ అరాచకాల మూలంగా, మీ దౌర్జన్యాల మూలంగా చింద్రవందరై అల్లరి చిల్లరగా జరిగిందనే ఉద్దేశంతో సీసీ ఫుటేజీలు పరిశీలించి మరీ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ ఈసీ అధిపతి ఎవరు? నీ ప్రభుత్వంలో సీఎస్గా పనిచేసినామే కదా.
తర్వాత కావాలని నువ్వు సలహాదారుగా పెట్టుకున్నామే కదా ఆమె. ఎలక్షన్ కమిషన్లో నియమించుకుంది కూడా నువ్వే కదా ఆమెని. ఆమె పట్ల కూడా నీకు నమ్మకం లేదా? తెలుగుదేశం వాళ్ళనేమో కట్టడి చేసి హౌస్ అరెస్టులు చేపించి ఎన్నికలు జరిపించారు ఈసీ. మీ వాళ్ళనేమో విచ్చలవిడిగా తిరగనిచ్చారు. మీ వాళ్ళనేమో అరెస్టులు చేయలేదు కదా. మీ వాళ్ళని కూడా అరెస్టులు చేసినట్టయితే అప్పుడు నువ్వు మాట్లాడటానికి ఏమన్నా కాస్త కూస్త అవకాశం ఉండేది. అవకాశం లేదు కదా. ఎన్నికల కమిషన్ నీ తరపునే పనిచేస్తుందని చెప్పి ప్రచారం జరిగింది కదా ప్రజల్లో కూడా. ప్రభుత్వం మారినా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి అలర అవుతూ ఉంది కదా. ప్రజలు అనుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలు ఇప్పటికీ నీ పట్ల పక్షపాతం చూపించకపోతే నువ్వు బయట తిరగలుగుతావా? సుమారుగా 4000 వాయిదాలు ఎగ్గొట్టిన నువ్వు బయట ఉండగలుగుతావా? బాబాయ్ కేసులో విచారించబడకుండా ఉండగలుగుతావా? 1,00,000 కోట్ల రూపాయలు పైగా మద్యం స్కామ్ చేసిన నువ్వు బయట తిరగలుగుతావా? అంటే ఇంకా వ్యవస్థలో నీ పట్ల పక్షపాతం చూపిస్తున్నట్టే కదా. వ్యవస్థలు అందరూ కాకపోయినా ఎంతో కొంతమంది నీ పట్ల ప్రేమ చూపిస్తున్నారు కదా. ఇంకా అదే నువ్వు నిన్న భీమవరం వెళ్ళినప్పుడు ప్లేగార్డులు పట్టి తిరిగారు చూసావా, అట్లా అనమాట. అంటే ఇంకా కొంతమంది నీ పట్ల అవాజ్య ప్రేమ చూపిస్తున్నారు. గంజాయికి అలవాటు పడో, నువ్వు ఇచ్చే కూలి డబ్బులు కక్కుర్తిపడో, ఎందుకు అరుస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కానీ ప్లేకార్డులు రప్పరప్పాలు మా దేవుడు బిడ్డ అంటూ కీర్తిస్తూనే ఉన్నారు కదా. అలా రెచ్చిపోతున్నారంటే వ్యవస్థలు వాటి పనితీరు అవి ఇంకా సక్రమంగా నిర్వర్తించలేదనే కదా అర్థం. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. పచ్చి అబద్ధం. నీ అబద్ధాల గురించి చెప్పుకునేదే ఉందిలే, నువ్వు నిజం మాట్లాడితే కదా. జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడితే తల 1000 ఒక్కలు అవుతుందని చెప్పి శాపం ఉన్నట్టు కదా నీకు. ఆ శాపం హద్దులు దాటుకుంటూ జాగ్రత్త పడుతున్నావు నువ్వు. పోలీసుల దగ్గరుండి టీడీపీ నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించారు. పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తే టీడీపీ ఎమ్మెల్సీని హౌస్ అరెస్ట్ చేస్తారా? టీడీపీ నాయకులని కట్టడి చేస్తారా? నిలవరిస్తారా? అరెస్టులు చేస్తారా? చేయలేదు కదా. చేయకుండా మీ అవినాష్ రెడ్డిని విచ్చలవిడిగా తిరగనిచ్చారు కదా, విచ్చలవిడిగా ప్రెస్ మీట్లు పెట్టనిచ్చారు కదా. నీ మేనమావ రవీందర్ రెడ్డి పోలింగ్ బూత్ మీద దౌర్జన్యం చేశాడు కదా. ఆ కమలాపురం మాజీ ఎమ్మెల్యే తాను రీతిని వ్యవహరించాడు కదా. మీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అనుకుంటా, కడప మాజీ ఎమ్మెల్యే, ఎటా రెచ్చిపోయి తిరిగాడు పోలింగ్ బూత్లు చూశారు కదా ప్రజలందరూ. ఇంకా పోలీసులు టీడీపీ పట్ల వ్యవహరించింది ఎక్కడ? మీకు అనుకూలంగా వ్యవహరించారా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారా? స్పష్టంగా చూశారు ప్రజలందరూ. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి దాదాపు 7,000 మంది టీడీపీ శ్రేణులు తిష్ట. అవి 6 చిన్న గ్రామాలు. ఒక్క కొత్త మనిషి కనపడితేనే ఊరంతా నిలదీస్తుంది, వెంటపడుద్ది. అలాంటిది సిగ్గు లేదు నీకు అబద్ధాలు చెప్పటానికి, రాయటానికి. ఈ ఒక్క రాశికి అంతకంటే సిగ్గు లేదు. 2 సిగ్గులేని చేతులు కలిస్తే ఇట్లాంటి రాత్రులు పుడతాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేదనడానికి ఈ 2 ఉప ఎన్నికలకే నిదర్శనం అంట. ప్రజాస్వామ్యం లేదనడానికి 2 ఉప ఎన్నికలే నిదర్శనం అంట. నీ పరిపాలనలో తమిళనాడు నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి తిరుపతిలో అడ్డగోలుగా ఓట్లు వేయించుకున్నావు. పాపానికి 2 ఈసీ అధికారులు బలైపోయారు. ఆ రోజే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈసీలో 2 అధికారులు బలైపోయారు. నీ పాపాలని సమర్థించినందుకు, సపోర్ట్ చేసినందుకు 2కి పోస్టింగు నీ హయాంలోనే. అవన్నీ మర్చిపోయినట్టున్నావు వాడు. బాబు మోసాలు దోపిడీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అందుకే ఓట్లు వేయరని ఈ దుర్మార్గాలు. కలెక్షన్ ఏజెంట్లుగా మారిన పోలీసు అధికారులు. ఎన్నికలేంటి, ఉప ఎన్నికలేంటి, కలెక్షన్ ఏజెంట్లు ఏంటి? ఉప ఎన్నికల్లో కలెక్షన్ ఏజెంట్లు ఉంటారా? ఏం మాట్లాడుతున్నావు? మతి ఉండే మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి. నీ మతి భ్రమించింది, మతి శాంతం పోయింది నీకు. మద్యం బెల్ట్ షాపులు మొదలు మైన్స్, ఇసుక, పేకాట క్లబ్ల వరకు వసూళ్ళు, బెల్ట్ షాపులు. నీ పులివెందులో ఎన్ని బెల్ట్ షాపులు నేను బయటపెట్టు. 4 బెల్ట్ షాపులు అడ్రస్ చెప్పి, అదిగో నా నియోజకవర్గంలో, నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఈ బెల్ట్ షాపులు ఇక్కడ ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పు. అప్పుడు నమ్ముతారు ఎవరన్నా ప్రజలు చెప్తే వినడానికి. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి జగన్ రెడ్డి. నీ నియోజకవర్గంలో లేని బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఎక్కడి నుంచి వస్తే నీకు ఎట్లా తెలుస్తాయి? ఇక మైన్స్లో ఏముంది? అక్కడ బూడిద మొత్తం నువ్వు నాకేస్తే ఇంకా మైన్స్లో ఏముంటుంది? ఇసుకలో వచ్చే ప్రతి సెస్ రూపాయి ఖజానాకి జమ అవుతూ ఉంది. ఇంకా దాంట్లో దోపిడీ ఎక్కడ ఉంటుంది? ఉచితంగా ఇసుకేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇసుకేస్తున్నారు. దాంట్లో దోపిడీ ఏంటి? ఉచితంగా ఇచ్చేసుకున్న దోపిడీ ఏంటి? మతి భ్రమించిన జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పేకాట క్లబ్ వరకు వసూళ్ళు. నువ్వేమో నడుపుతున్నావు పేకాట క్లబ్లు? నువ్వేమైనా ఇచ్చావు మా ఊళ్ళో ఎవరికన్నా? చెప్పు పోనీ. లేదు నీకు తెలిసిన 4 క్లబ్బులు చెప్పు. జనం అల్లాడిపోతున్నారు క్లబ్లు ఎక్కడే తెలియక, వెళ్ళి వాళ్ళు ఆడుకుంటారు. ఎమ్మెల్యేలు చిన్నబాబు పెదబాబు వరకు అందరికీ వాటాలు తీసుకుంటాకి ఇదేమన్నా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అనుకున్నావా? కూటమి ప్రభుత్వం, కూటమి పాలన. ఇక్కడ వాటాలు ఉండవు, పనులు మాత్రం ఉంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఉంటాయి, సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఉంటాయి. ఇది జగన్ రెడ్డి పాలన కాదు, మింగేయడానికి వాటాలు తీసుకోవడానికి. అందుకే ఈ ఎన్నికలకు ఏరికోరి పోలీసు అధికారుల నియామకం. ఒక్క అధికారిని చూపించు జగన్ రెడ్డి. ఈ ఎలక్షన్ కోసం ట్రాన్స్ఫర్ చేసిన ఒక్క అధికారిని చూపించు. ఇప్పుడు అక్కడ ఏ అయితే అధికారులు పనిచేస్తున్నారో వాళ్ళంతా సంవత్సరం క్రితమే పోస్ట్ అయినాడే కదా అక్కడ. ఎందుకు మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎట్టా పాలన చేసావు అర్థం కావట్లా. ఇన్ని తింగిరి మాటలు మాట్లాడతా, తింగిరి వ్యవహారాలు చేస్తా, నువ్వు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా కూడా వాళ్ళ ప్రజలు సిగ్గుపడతా ఉంటే నువ్వు వ్యవస్థల గురించి మాట్లాడతావు, అధికారుల గురించి మాట్లాడతావు. విచక్షణాధికారాలు ఉన్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఎస్ఈసి విఫలం. ఆ అధికారిని నువ్వే తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే పనితీరు సరిగ్గా కనపరచని అధికారులను నేను పెట్టుకున్నానని చెప్పి నిర్లజ్జగా చెబుతున్నావా? అంతేనా? అంటే నువ్వు నియమించుకున్న అధికారులందరూ ఇలాగ వ్యవహరిస్తారని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? చెప్పు ప్రజలు స్పష్టంగా. నీలం సహానీ గారు ఎవరి పాలనలో నియమించబడ్డారు? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్పష్టంగా చక్కగా తమ పనితీరు కనబరిచింది. నాడు అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా నువ్వు రకరకాల విన్యాసాలు చేసావు, రకరకాల మాటలు మాట్లాడావు. ఆనాడు ఆ వ్యవస్థ చక్కగా పనితీరు కనబరుస్తూ ఉంటే ఆ వ్యవస్థకు కులాలను అంటగట్టావు, నోటికి వచ్చినట్టు మాట్లాడావు. ఆనాడు ఆ వ్యవస్థ చక్కగా పనితీరు కనబరిస్తే నీకు అనుకూలంగా చేయలేదని చెప్పి విమర్శించావు. నేడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నా కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు. అది నువ్వు నియమించిన అధికారిని పట్ల. ఎందుకు మాట్లాడతావు జగన్ రెడ్డి? మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఇక్కడ సాక్షి కరెక్ట్గా రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని నీ గత పాలనలో కూనీ చేసావు కాబట్టే నీకు ప్రజలు ఓటు వేయలేదు. ప్రతి బూత్కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకు ఉందా? వెళ్ళు, కోర్టుకు వెళ్ళు, కోర్టులో అడిగి తీసుకో. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని ఫీల్ అవుతూ ఉంటే కోర్టుకు వెళ్ళు, మాకు వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ ఇమ్మని చెప్పి అడుగు, లేదంటే కోర్టు సమక్షంలో చూపించమని అడుగు. తప్పేముంది దాంట్లో? నువ్వు నీ పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు ఫీల్ అవ్వట్లా, అందుకని కోర్టుకు వెళ్ళి అడగలేకపోతున్నావు. నువ్వు నిజంగా నీకు వ్యవస్థల పట్ల నమ్మకం ఉన్నా, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్నా, కనీసం నీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఉద్దేశం నీకు ఉన్నా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, స్థానిక ఎమ్మెల్యేగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని నీ అభ్యర్థికి ఓటు వేసేవాడివి. నువ్వు ఆ ఓటు కూడా వేయలేకపోయావు. నువ్వు నిలబెట్టిన అభ్యర్థి అతను కూడా అతని ఓటును సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వచ్చి ఓటు వేయలే. ఎందుకు వేయలేదు? మీ ఇద్దరు సమాధానం చెప్పండి ముందు ప్రజలకి. పార్టీ అధ్యక్షుడిగా, స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు ఓటు వేయలేదు. ఆ జడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ అభ్యర్థి కూడా ఓటు వేయలేదు. మీ ఇద్దరు ఓటు ఎందుకు వేయలేదో ముందు ఆ జడ్పీటీసీ నియోజకవర్గ ప్రజలు సమాధానం చెప్పండి. ఓటు వేయలేని దద్దమ్మలు, అసమర్థులు, చేతగాని మీరు ఇవాళ ఎన్నికల సంఘం గురించి, ప్రభుత్వం గురించి, అధికారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని పులివెందుల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓటు వేయాల్సిన బాధ్యతని విస్మరించి 4 అద్దె మైకులు పెట్టుకొని మాట్లాడటానికి సిగ్గు అనిపించలేదా జగన్ రెడ్డి? నీకు సిగ్గు వేయడం లేదా నీకు? ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి ద్వారా నిత్యం రాహుల్ గాంధీతో హాట్ లైన్లో చంద్రబాబు మంతనాలు, మధ్యలో దూరి ఎన్నాడు జగన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నావా? ఏదైనా బొక్క పెట్టావా? ఎక్కడ గోడలకు బొక్క పెట్టినావా? ఏంటి జగన్ రెడ్డి వింతగా మాట్లాడుతున్నావు? అందుకే రాష్ట్రంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడని వైఎస్ జగన్ వ్యాఖ్య. ఎందుకు మాట్లాడట్లా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి, డాక్టర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది. ఇప్పుడు అక్కడ ఆమె రాహుల్ గాంధీ చేసే పోరాటంలో పాలు పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యక్రమాలు చేపడతా ఉంది. పిలుపునిచ్చారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి పాల్గొను, నీకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా, ప్రజలు నిన్ను తిరస్కరించిన, నువ్వు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు కాబట్టి మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పోరాటం చేస్తుంది, ఆమె పోరాటంలో పాలు పంచుకో అని స్పష్టంగా పిలిపించారు నీకు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా పిలుపునిచ్చింది. నువ్వు వెళ్ళి ఎందుకు పాలు పంచుకోలేకపోతున్నావు?
వెళ్ళి వాళ్ళతో పాటు ధర్నా చేయి, పాల్గొని నిలదీయి ప్రభుత్వాలని. ఎందుకు చేయట్లా పని నువ్వు? ఆ పని చేయకుండా 4 అద్దె మైకుల ముందు కూర్చుని మాట్లాడితే ఏమొస్తుంది? సొంగ కాచుకోవడం తప్ప. నువ్వు 2024లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య అత్యధిక వ్యత్యాసం ఉన్నది ఇక్కడే. ఎక్కడుంటే ఆనాడు ఏం పీకావు నువ్వు నియమించుకున్న ఎలక్షన్ కమిషన్ అధికారి ఆమె కదా, నీలం సహాని గారే కదా. ఆ రోజు నువ్వు ఎందుకు ధర్నా చేయలా? ఆ రోజు నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళలా? ఆ రోజు నువ్వు ఎందుకు పట్టుపట్లా? ఇవాళ నంగి ఏడుపులు ఏడుస్తావు ఎందుకు? ఏకంగా 12.5% తేడా, 48 లక్షల ఓట్లు పోలేన వాటి కంటే ఎక్కువగా లెక్కింపు. ఆనాడు ముఖ్యమంత్రి నువ్వే కదా జగన్ రెడ్డి. ఏం పీకుతున్నావు నువ్వు కూర్చుని? ప్యాలెస్లో కూర్చుని ఏం పీకుతున్నావు? నువ్వు దోచేసుకున్న డబ్బులు లెక్కల కట్టలు వేసుకుంటున్నావా? ఏం పీకావు నువ్వు? ఆ రోజు మాట్లాడకుండా ఏం చేసావు? ఎందుకు ధర్నా చేయాలా? ఎందుకు రోడ్డు మీదకి రాలా? ఎందుకు కోర్టుకు వెళ్ళా? ఇవాళ మాట్లాడతావేంటి సిగ్గు లేకుండా? నీ పరిపాలనలో నువ్వు నియమించుకున్న అధికారుల పర్యవేక్షణ జరిగిన ఎన్నికలను నువ్వు ఎట్ట తప్పుపడుతున్నావు? ఆనాడు వ్యవహరించిన అధికారులంతా నీ తొత్తులే కదా, నువ్వు నియమించుకున్న అధికారులే కదా. ఇవాళ ఈ సొల్లు వాగుడు ఎందుకు నీకు? చంద్రబాబు కుంభకోణాలు దోపిడీ వారికి కనిపించవా? ఇక్కడ తప్పు రాశారు సాక్షాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు దోపిడీ వారికి కనిపించవా అని పొరపాటున చంద్రబాబు అని అక్కడ పేరు రాశారు. సాక్షి మీకు విజ్ఞప్తి, అక్కడ చంద్రబాబు గారి పేరు స్థానంలో జగన్మోహన్ రెడ్డి అని రాయండి. అప్పుడు కరెక్ట్గా ఆ లైన్ మ్యాచ్ అవుద్ది. బాబు టచ్లో ఉండబట్టే కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాపై విమర్శలు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు వాళ్ళు ఓట్ల కార్యక్రమం మీద ఏదో పిలుపునిచ్చుకున్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. నువ్వు నిజంగా అన్యాయం జరిగిందని ఫీల్ అయితే వాళ్ళ పోరాటంలో పార్టిసిపేట్ చేయి, వాళ్ళ పోరాటానికి సహకరించు. రాహుల్ గాంధీ అంటాడు, మాణిక్యం ఠాగూర్ అంటాడు, మతిలేని మాటలు మాట్లాడతాడు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు చంక నాగాలని ప్రయత్నం చేసినా బీజేపీ నిన్ను దగ్గర కూడా రానివ్వదు. బురదలో ఇరుక్కుపోయిన నిన్ను దగ్గర రానిస్తారా ఎవరన్నా? నీ బురద అంటించుకునే ప్రయత్నం చేస్తారా? ఏదో కాంగ్రెస్ని విమర్శిస్తే బీజేపీకి దగ్గర చేసుకుంటున్నామని చెప్పి నీ తిప్పలో, మామూలు తిప్పలు కాదు, నీ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. సంగతి ప్రపంచం చూస్తూ ఉంది, కానీ జరగదు. నీ ఆటలు సాగవు. నీ కేల్ కథం. ఓట్ల అవకతవకలపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉందో లేదు, ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు, ఆయన మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన అనుమానాలు వ్యక్తపరుస్తున్నాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా రోడ్డు మీదకి వచ్చి పాల్గొని మాట్లాడు. నువ్వు నిన్నటిదాకా కాంగ్రెస్లో చేస్తానని బతిమారావు కదా. కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తానని చెప్పి నువ్వు బతిమారుకుంటే చల్ అన్నారు కదా వాళ్ళు. ఆ దుగ్ధతో ఇవాళ ఏడుపులన్నీ ఏడుస్తున్నాడు. బీజేపీ తరివేసింది బయటికి, కాంగ్రెస్ దగ్గర రానివ్వట్లేదు. జాతీయ రాజకీయ పార్టీలు ఏవి జగన్మోహన్ రెడ్డి వంక కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎక్కడ చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి మరకల పాపాలు మనకు చుట్టుకుంటాయని జాతీయ నాయకులంతా పారిపోతున్నారు దూరంగా. కాస్త కొంత విజయసాయి ఉన్నప్పుడు ఆళ్ళ బతిమాలుకుని ఏదో రకంగా ఏదో సంజాయించి ఏదో చేసేవాడు. ఆ విజయసాయి రెడ్డి కూడా ఈ పాపాత్ముడి పాపాలు నేను భరించలేను, మొయ్యలేనని చెప్పి పారిపోయాడు బయటికి. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు అర్థం కావట్లా. చేసే లుచ్చా పనులన్నీ చేసావు, చేయాల్సిన దౌర్జన్యాలన్నీ చేసావు, దోచుకోవాల్సినంత దోచేసుకున్నావు. ఇంకా ఏం మిగిలిందని నువ్వు రాష్ట్రానికి వచ్చి కుళ్ళు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. నీ కేల్ కథం జగన్ రెడ్డి. నీ దుకాణం బంద్ అయిపోయింది, నీ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. 6 అడుగులు కాదు, కేసీఆర్ అన్నట్టు 150 అడుగుల లోతులో నీ పార్టీని బొందపెట్టారు ప్రజలు. అది గుర్తెరిగి ప్రవర్తించు, గుర్తెరిగి మాట్లాడు. రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? సీనియర్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు దగ్గరుండి పర్యవేక్షించి నిక్కచ్చిగా పోలింగ్ ప్రక్రియను జరిపితే వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేల్తావా? బుద్ధి ఉందా నీకు? కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి సందీప్ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్నారంట అని జగన్ రెడ్డి వక్రాక్షి రాసిన వార్త ఇది. మరి ఇప్పుడు ఆ కలెక్టర్ గారు వీళ్ళపై చర్యలు తీసుకోవాలా వద్దా? అసలు ఈ దస్తగిరి సందీప్ ఎవరు? ఆ గ్రామ వాస్తవ్యులు. దస్తగిరి సందీప్ ఇద్దరు వాళ్ళ ఓట్లను వాళ్ళు వినియోగించున్నారు. అక్కడ ఆ ఊరు వాస్తవులే వాళ్ళు పనిరీత్యా పనుల కోసం జమ్మలమడుగులో ఉంటున్నారు. జమ్మలమడుగులో పనులు చేసుకుంటున్నారు. సొంత ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, వచ్చి ఓట్లు వేశారు. దాన్ని దొంగ ఓట్లు అని ఎట్లా అంటావు నువ్వు? ఎలా అంటావు? నువ్వు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నావు లేదా ఉండవల్లో ఉంటున్నావు, నీ ఓటు పులివెందులో ఉంది కదా, ఎలక్షన్ అప్పుడు పులివెందులో వెళ్ళి ఓటు వేసుకుంటున్నావు కదా. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ స్వగ్రామానికి వచ్చి ఓటు వేశారు. అంటే నీది కూడా దొంగ ఓటేనా? అక్కడ నువ్వు కూడా దొంగ ఓటు వేసుకుంటున్నావా? నువ్వు దొంగ ఓటు వేసుకుంటే, నీకు ఓటు లేకుండా నువ్వు ఓటు వేస్తే వీళ్ళు కూడా దొంగ ఓటు వేసినట్టే. లేదు, నువ్వు బెంగళూరు యలంకలో ఉన్నా, ఉండవల్లి ప్యాలెస్లో ఉన్నా,
ఎలాగైతే నీ సొంత ఊరు వెళ్ళి ఓటేసుకుంటున్నావో అట్లాగా వాళ్ళు కూడా జమ్మల మడుగులో పనులు చేసుకుంటా కాపురం ఉంటున్నా సొంత గ్రామంలో ఓట్లు వేశారంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నట్టే. నువ్వు దొంగవైతే వాళ్ళు కూడా దొంగలైనట్టే. నువ్వు దొంగ ఓటేస్తే వాళ్ళు దొంగ ఓటేసినట్టే. నువ్వు చెప్పు దీని సమాధానం ముందు. నేను ఎక్కడో బ్రతుకుతున్నా, ఎక్కడో దాక్కుంటున్నా, నేను వచ్చి పులివెందులో ఓటేస్తున్నా, నేను దొంగ ఓటేసుకుంటున్నా నేను నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అంటే పొరుగు ఊళ్ళో ఉన్నప్పుడు ఉండకూడదా? పొరుగు ఊళ్ళో పనులు చేసుకోకూడదా? సొంత ఊళ్ళో ఓటు ఉండకూడదా? నీకు మాత్రమే ఉండొచ్చా? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నేను మతి భ్రమించింది. నీ మెదడు మోగాళ్ళ కాదు, అరికాలు కూడా జారిపోయింది. నీకు పిచ్చి ముదిరిపోయింది. ఆ పిచ్చికి లండన్ మందులు వాడుతున్నావు నువ్వు, అయినా తగ్గట్లా. నీకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నావు. యోగా నేర్చుకో. నీ పిచ్చికి యోగానే పరిష్కార మార్గం. ఆ యోగా ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారిని బతిమాలుకో. ఆయన చక్కటి శిక్షణ ఇస్తారు నీకు. యోగాలో ఆయన పండితుడు. నీకు అనుమానం వస్తుందేమో, నేను ఒంగుని కొబ్బరికాయ కొట్టలేను, అలాంటిది నీ యోగా ఏం చేయగలుగుతానని అనుమానం నీకు రావచ్చు. నువ్వు ఒంగుని కొబ్బరికాయ కొట్టలేకపోయినా నువ్వు యోగా నేర్చుకుంటానంటే నిన్ను ఎట్టా బెండ్ చేయాలో, ఏ రకంగా బెండ్ చేసి నీకు యోగా నేర్పాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా బెండ్ చేసి నీకు యోగా నేర్పించి నీ పిచ్చిని తగ్గించగల సమర్థుడు ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. వెళ్ళు, ఆయన రిక్వెస్ట్ చేసుకో, అర్జీ పెట్టుకో. సార్ నా పిచ్చి తగ్గట్లేదు, రోజు ఒక పావుగంట నాకు యోగా నేర్పించనని బ్రతిమాలుకో. నువ్వు శత్రువైనా ఆయన నీకు నేర్పిస్తాడు. ఎదుటి మనిషి మూర్ఖుడైనా, శత్రువైనా, క్రూరుడైనా పరివర్తన రావాలని చెప్పి సాయం చేయడానికి రెడీగా ఉంటాడు ఇప్పుడు ఆయన. అలాంటి గొప్ప మనిషిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పెళ్తావా? నీకు వచ్చిన దగ్గర 60 ఏళ్ళు. లోకేష్ కంటే సుమారుగా 15 ఏళ్ళు పెద్దాడు అనుకుంటావు. నువ్వు వయసులో పెద్దాడివే. నువ్వు నీకంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు చంద్రబాబు గారు పెద్దాడు. నువ్వేమైనా శాశ్వతం అనుకుంటున్నావు భూమి మీద? ఈ భూమి మీద ఎవడో శాశ్వతం కాదు, గుర్తుంచుకోవాలి జగన్ రెడ్డి. నువ్వు 4 రోజులు ముందు వెనక అంతే. 25 ఏళ్ళు 37 ఏళ్ళు కూడా అక్రమాలు చేసి, పాపాలు చేసి, దోచేసుకొని భయంతో బిక్కు బతుకుతూ గుండెపోటు వచ్చి లేచిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటే పాపాల పుట్ట పెరిగిపోయి గాల్లో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసిన పాపాలను గుర్తు చేసుకుంటూ భగవంతుడా నా పరిస్థితి ఏంటని చెప్పి దేబరించాల్సింది పోయి నువ్వు వయసు గురించి, మంచి చెడు గురించి మాట్లాడతావా? జగన్ రెడ్డి రాసి పెట్టుకో నీ గోడ మీద. నువ్వు అలా చూస్తుండగానే, నువ్వు అలా కోర్టుల చుట్టూ తిరుగుతుండగానే, నువ్వు అలా సబ్ జైల్లో మగ్గుతుండగానే ఆయన మరో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. రాసి పెట్టుకో. నువ్వు సబ్ జైల్లో ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 ఏళ్ళు పనిచేస్తారు.